వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. చిల్లకల్లు కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్డెర ఓబన్న విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. తిరువూరు ఇష్యూపై స్పందించిన ఎంపీ కేశినేని చిన్ని పాయింట్స్. నేను టీడీపీలో క్రమశిక్షణ గల నాయకుడిని, కార్యకర్తని. అధిష్టానం మాట జవదాటను. తిరువూరు విషయం అందరికీ తెలుసు. వైసీపీ అనుచరుడిగా నేను లేను. ఏపీఏ ఎవరికి డబ్బులు ఇచ్చాడు నిరూపించు అని ఆయన సవాల్ విసిరారు. ఆధ్వర్యంలో ఓబన్న గారి విగ్రహం ప్రారంభోత్సవానికి రావడం నేను కానీ, రఘురామ్ గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కానీ వచ్చి వాళ్ళ విగ్రహం ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎన్నో దశాబ్దాల వీరుడుగా పేరు ప్రఖ్యాతులు కావించి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి సంస్థానంలో సైన్యాధిపతిగా ఉండి ఒక రాబిన్ హుడ్ అనే ఒక టైటిల్తో ధనికుల దగ్గర నుంచి దోచి పేదవారికి పంచే విధంగా ఆయన వ్యవహరించిన తీరు, అంతేకాకుండా ఆయన యొక్క అసమాన పరాక్రమాలు మనం అన్ని ఎన్నో కథలుగా విన్నాం. అదేవిధంగా ఆయన విగ్రహం చూస్తే అది నిజమనిపించే విధంగా ఆయన యొక్క విగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. వడ్డెర సంఘం జగ్గైపేటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, బీసీలకి మేలు జరగాలని వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి అండదండలుగా ఉన్న సంఘం వడ్డెర సంఘం. వారికి ఇటువంటి కార్యక్రమానికి ఎప్పుడైనా కూడా మేమందరం సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు వడ్డెర సంఘం గురించి మాట్లాడినాయా? ఏపీఏ ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పలే, నెంబర్ 1. రెండోది, నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేను. థ్యాంక్ యూ. తీసుకెళ్ళమనండి, అధిష్టానం తెలుస్తుంది కదా, అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. పార్టీలు మారి, రంగులు మారి, వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంతోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువూరు నియోజకవర్గమే కాదు, విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే అధిష్టానం చూసుకున్నాను. నాకైతే ఎవరో పిలవలేదు. మీ టీవీలన్నీ కూడా నన్ను ఏదో అధిష్టానం పిలిచింది, తప్పకుండా రేపు రమ్మన్నారు, అది నన్ను ఎవరో పిలవలేదు. నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తే చేసే క్రమశిక్షణ గల సైనికుడు. నేను అల్లరి చిల్లరి బజారు మాటలు నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ.